తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి వయోభారం ఆరోగ్యంతో మృతి చెందడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ఆమె నివాసానికి వెళ్లి కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఈలి నానిని పరామర్శించారు. స్వర్గీయ ఈలి వరలక్ష్మి చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. ఈలి వరలక్ష్మితో ఆమె కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకుంటూ ఆమె మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఈలి వరలక్ష్మి గారు, ఈలి ఆంజనేయులు గారు సతీమణి, మా మాతృ సమానరాలు ఈరోజు మన మధ్యన లేరని ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఆవిడతో చాలా అనుబంధం, మమ్మల్ని సొంత పిల్లల్లా చూసేది. ఆవిడ ఈ మధ్యన కొంచెం అనారోగ్యంగా ఉండి మన మధ్యన మనం లేకపోవడం ఆ తెరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో సేవలు చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరి ఇంటికాడ కూర్చుని ఎవరు వచ్చినా లేనివాళ్ళు ఉన్నవాడని కాదు, ఏ ఆఫీస్ కావాలన్నా ఫోన్ చేసి ప్రతి వ్యక్తికి 24 గంటలు గ్రీవెన్స్ అనేది ఈరోజు కొత్తగా పెట్టాం. కానీ ఆ రోజు ప్రతిరోజు గ్రీవెన్స్ అనేది ఆవిడ నిర్వహించేవారు. నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఏ పనులు ఉన్నా ఆవిడ అధికారులకు ఫోన్ చేసి పలానా వాళ్ళకి ఆదుకునే పేద ధనికాన్ని లేకుండా అందరినీ సమానంగా చూసిన వ్యక్తి మాతృముక్తి ఈరోజు మనందరికీ లేకపోవడం దురదృష్టంగా భావిస్తూ వారి కుటుంబానికి, ఈ నాని గారికి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడి దయతో ఆవిడికి మనశ్శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. గోదావరి జిల్లాలకి అనుసంధానమైన చించినాడ బ్రిడ్జి మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అంకేం సీతారాం డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చించినాడ బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంకేం సీతారాం మాట్లాడుతూ చించినాడ బ్రిడ్జిపై బస్సు రాకపోకలకు త్వరగా అనుమతులు ఇవ్వాలన్నారు. పేదలు, మధ్యతరగతి రైతుల అవసరానికి అనుగుణంగా బస్సులకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొర్రగింజల హరికిరణ్, సోడదాసి సిల్వియా, పాలకొల్లు టౌన్ ప్రెసిడెంట్ గోగులమండ భాస్కర్ రావు, మహమ్మద్ జానీ, కొమ్మిది ధర్మేంద్ర కుమార్, పృథ్వీతేజ తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ మరియు మా కోనసీమ కాంగ్రెస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున మన ప్రజలందరూ కొన్ని వేల మంది, లక్షల మంది ఈ చించినాడ బ్రిడ్జి మన ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకి, అటు తూర్పుగోదావరి జిల్లాకి ఆనకట్టైన చించినాడ బ్రిడ్జి ఎంతో ముఖ్యమైన ఈ బ్రిడ్జి రాకపోకలకి రోజుకి కొన్ని వేల వాహనాలు వెళ్తాయి అటు ఇటు కూడా. అలాంటి బ్రిడ్జిని మరమ్మతుల పేరుతోటి సుమారు ఒక 8 నెలల నుంచి ఇదిగోండి చూసారా పైన అసంపూర్తిగా ఏమైనా వెళ్తే చిన్న వెహికల్ వెళ్తున్నాయి. కొన్ని రోజుకి 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఆ పక్క నుంచి మన ఈరోజు పాలకొల్లు వచ్చి చదువుకోవడం ఉన్నారు. మళ్ళీ అలాగే ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదన్నా పెద్ద బస్సుల్లో వెళ్ళాలన్నా, ముఖ్యంగా విద్యార్థులు చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులన్నీ ఆ పక్క ఆపుతున్నారు, మళ్ళీ ఈ పక్క ఆపుతున్నారు, ఆ పక్క నుంచి మళ్ళీ ఆటోలో వెళ్తాం. అలాగే సుమారు ఒక 6 నెలల నుంచి 8 నెలల లోపు నుంచి విద్యార్థులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బస్సుల్లో వెళ్ళడానికి పాలకొల్లు బస్ స్టాండ్లో బస్సు ఎక్కితే రాజోలు వెళ్ళాలంటే అలా తిరిగి సుమారు ఒక 70 కిలోమీటర్ల దూరం వస్తుంది. అలా తిరిగి మళ్ళీ ఇలా రాజోలు రావడం జరుగుతుంది. అలాగే నర్సాపురం ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వాళ్ళకేంటి, లేకపోతే మన భీమవరం నుంచి ఎంతోమంది ప్రయాణికులకి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు ఒక అరగంటలో అయ్యే ప్రయాణం 4 గంటలు 5 గంటలు పడుతుంది. అంటే ఈ వంతెన ఉండటం వల్ల ఒక అరగంటలో వెళ్ళే ప్రయాణం అటు తిరిగి వెళ్తాం వల్ల మొత్తం ఒక రోజంతా వేస్ట్ అవుతుంది. అలాగే సుమారు ఒక 8 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఈ వంతెన వెంటనే పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ లోపు పూర్తి చేసి ఈ వంతెనని బస్సులు వెళ్ళేటట్టు, అలాగే ఆక్వా రైతులకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైనా రొయ్యలు పట్టుబడి అప్పటికప్పుడు ఏదైనా పట్టుబడి ఉంటే దానికి కూడా ఐస్ వేసుకున్నట్టు తిరగాల్సి వస్తుంది. పెద్ద వాహనాలు వెళ్ళడానికి దీనికి అనుమతి లేకుండా పైన కట్టేయడం జరిగింది. వెంటనే ఇక్కడున్న మన మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మనకి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు మన జిల్లాలో, అక్కడ మన రామానాయుడు గారు ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు మన దాంట్లో. వెంటనే మీరందరూ కూడా స్పందించి ఈ వంతుని ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేసి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అందరూ నడిచేలాగా, అందరూ కూడా బస్సులు అందరూ వెళ్ళేలాగా వెంటనే ఈ మరమ్మతుల్ని చించినాడ బ్రిడ్జి మరమ్మతుల్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి, చించినాడ బ్రిడ్జిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లిలో గతంలో ఎన్నడూ చూడని విధంగా టోర్నాడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సుమారు 100 అడుగుల ఎత్తులో గాలిసుడులు తిరుగుతూ ఆకాశాన్ని తాకడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలో 33% పెంచామన్న మంత్రి నారా లోకేష్. 1000 కోట్లతో మొలక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి. ప్రైవేట్ విద్యార్థుల కోసం కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ నాగబాబు. చదువుతో పాటు ఆటలు, యోగా తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. వెనుకబడిన కులాలంటే సీఎం చంద్రబాబుకి చిన్నచూపన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. సంక్షేమ హాస్టల్లో నాసిరకం భోజనం, దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.